నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీకి పెట్టుబడులను రప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఏ చిన్న అవకాశం దొరికినా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను పట్టుబడుతున్నారు. తాజాగా మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రాను ఏపీకి ఆహ్వానించారు నారా లోకేష్. ఏపీలో మహీంద్రా ట్రక్కుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు. మహీంద్రా బృందానికి ఆతిథ్యం ఇచ్చి రాష్ట్రంలో ఉన్న విస్తృత అవకాశాల గురించి వివరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహీంద్రా కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన కొత్త ట్రక్కుపై తెలుగులో రూపొందించిన యాడ్ను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా దాన్ని లోకేష్ రీపోస్ట్ చేశారు. మీ తెలుగు ప్రకటన బాగుంది. ట్రక్కులకు ఏపీలో అతిపెద్ద మార్కెట్ ఉంది. రాష్ట్రంలో మీరు పరిశ్రమను ఏర్పాటు చేస్తే మా ఆటోమేటివ్ ఎకోసిస్టమ్కు ఉపయుక్తంగా ఉంటుందని లోకేష్ తెలిపారు. లోకేష్ విజ్ఞప్తిపై ఆంధ్రప్రదేశ్లో అనేక అవకాశాలు ఉన్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. రాష్ట్రంలో సోలార్ ఎనర్జీ, మైక్రో ఇరిగేషన్, టూరిజం విభాగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై తమ బృందాలు ఆంధ్రప్రదేశ్తో చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో శనివారం పోస్టు పెట్టారు. మంత్రి నారా లోకేష్ పెట్టిన పోస్టుకు బదులిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రయాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మహీంద్రా నుంచి ప్యూరియా ట్రక్ తెలుగు అడ్వర్టైజ్మెంట్ను తన ఎక్స్ వేదికగా ఆనంద్ మహీంద్రా శుక్రవారం పోస్ట్ చేశారు. ఒక్క నిర్ణయం చాలు, మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్ను సొంతం చేసుకోండి, జీవితం మార్చుకోండి అంటూ తెలుగులో ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియోని చూసిన మంత్రి నారా లోకేష్ ప్రకటన హృదయాన్ని హత్తుకునేలా ఉందంటూ ప్రశంసించారు. మహీంద్రా వాహనాలకు అతిపెద్ద మార్కెట్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది నచ్చుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులకు అన్ని అవకాశాలున్నా ఏపీ మహీంద్రా తయారీ కేంద్రాన్ని నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా కోరారు. దీనికి ఆనంద్ మహీంద్రా ఈ విధంగా బదులిచ్చారు. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది, మున్ముందు ఏమవుతుందో చూద్దాం అంటూ తెలుగులోనే పోస్ట్ పెట్టడం విశేషంగా ఉంది. ఇక ఇటీవల ఏరోస్పేస్ సంస్థల కోసం బెంగళూరు సమీపంలో చేయాలనుకున్న భూసేకరణను నిలిపివేయడంతో ఆ సంస్థలను ఏపీకి ఆహ్వానించారు లోకేష్. కెంపెగౌడ ఎయిర్పోర్ట్కు సమీపంలోనే 8,000 ఎకరాల భూములు కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చారు. మొత్తంగా లోకేష్ ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలడం లేదు. ఏపీకి పరిశ్రమలను తెచ్చేందుకు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం అన్ని అవకాశాలను వాడేసుకుంటున్నారు.